గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. 1986 నుండి 90 కుటుంబాలు బతికాయి. ఈ రోజుకి 350 కుటుంబాలు దళిత కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. ఈ రోజు భూములు మొత్తం దగ్గర 100 ఎకరాల పైనే భూములు ఎంఆర్ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఫీజు సెంటర్ మొత్తానికి కూడా ఈ దళిత భూములు ఇవ్వడం జరిగింది. అయినా ఈ జీవితాంతం కూడా మీ కుటుంబాలతో సహా ఉపాధి కల్పిస్తాము, గవర్నమెంట్ జాబ్ కంట పర్మిట్ కంట మంచి సదుపాయం కల్పిస్తామని ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది భూములు. ఈ రోజుకి వస్తానికి ఈ ప్రభుత్వము ఆ 2 డిపోలుగా వేరు చేసి దళిత కుటుంబాలు రోడ్డున పడి ఆ తిండి లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. అందుకు 2 డిపోలు అవసరం లేదు. ఎందుకంటే ఏ సాగుపతం తప్ప డిస్టిలరీ తప్ప 2వ డిపో కావాలని అడగడం లేదు. కానీ ఈ డబ్బుల గురించి, ఈ కమిషన్ల గురించి, కేవలం కమిషన్ల గురించి వీటి గురిండే ఈరోజు 2 డిపోలు వేరు చేయడం తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు విజయనగరం కూడా 2వ డిపో రావాల్సిన సందర్భంగా రాలేదు, ఆగింది. అదే 2వ డిపోకి సగం షాపులు వెళ్ళిపోతే ఇంకా రోడ్డును పడవలసి ఉన్నది. కాబట్టి ఈ 2వ డిపో అనేది అవసరం లేదు. కాబట్టి డిపోని విరమించుకొని మా కుటుంబాలు జీవితాంతం హ్యాపీగా కుటుంబాలు బతకడానికి ఈ ప్రభుత్వం సహకరించాలని కోరుతూ 20 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాము. కానీ నేటికి కూడా మాకు సరైన సదుపాయాలు లేకపోయినా, ఇబ్బందులు ఎదురైనా ఈ జిల్లాలో ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకి సరుకిస్తూ లోడింగులు దింపుతూ ఉన్నాము. కానీ ఈరోజు హెచ్ఎల్ఐఎంఎల్ డిపోని 2గా విడదీసి టెక్కలలో అన్యాయంగా ప్రభుత్వం జీవో జారీ చేసి 2వ డిపో ఏర్పాటుకి ఉత్తర్వులు ఇచ్చింది. అది వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే మేము ఇందులో పని చేసుకొని 350 కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఈ ఫ్యాక్టరీని నమ్ముకొనే మేము పిల్లలను కూడా చదివించుకుంటున్నాము. ఈరోజు 2 విధాలుగా డిపోలు ఏర్పాటు అయిపోతే మాకు వచ్చిన సగం డబ్బులు తగ్గిపోతాయి. అయితే 500 రూపాయలు వచ్చినప్పుడు వచ్చేవి మాకు ఇప్పుడేమో ఈ 2వ డిపో ఏర్పడడం వల్ల 250 రూపాయలే వస్తుంది. ఈ 250 ద్వారా మేము పిల్లల్ని చదివించుకోలేము. అలాగే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. మాకు దేనికి చెందకుండా ఇబ్బందులకి గురవుతున్నాము, రోడ్డును పడవలసి వస్తుంది. ఇప్పుడు మేము వేరే దగ్గర కూడా జాబ్ చేసుకోవడానికి మాకు వయసులు ఎక్కువయ్యాయి. కాబట్టి మమ్మల్ని కూడా ఎవరు ఉద్యోగాలుగా తీసుకునే అవకాశాలు లేవు. కాబట్టి మాకు ఈ ఉపాధిని కాపాడి మా డిపోను 2గా విడదీయకుండా ఉంటే మాకు ఈ వచ్చిన డబ్బులు మాకు సరిపోతాయి. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని ఈ టెక్కలు 2వ డిపోకి ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేసి మా దళితుల అమాలీలకి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేషనల్ హైవేకి పక్కన ఉన్న దళితుల భూముల్ని 1986లో రాష్ట్ర ప్రభుత్వం బాట్లింగ్ యూనిట్గా ప్రారంభించి ఈరోజు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్గా దళితుల భూముల్ని తీసుకొని ఇక్కడ ఉపాధి కల్పిస్తామనే సంకల్పంతో 2 డిపోని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిపోని టెక్కల్లో 2వ డిపోగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము తీసుకుంటుంది. దానివలన మా పేద బతుకులు దళితులందరము కడుపులో అనేవి మండుతున్నాయి. దయచేసి ఈ 2వ డిపోని విరమించుకోవాలని ప్రభుత్వానికి మా హమాలీల తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.